కావాల్సినవి అరటికాయలు 2 తీసుకున్నాను. చక్కగా చెక్క తీసేసి ఉప్పు పసుపు నీళ్ళలో వేసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కకి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది ఇది. ఇప్పుడు అరటికాయలు ఆయిల్ బాగా కాగిపోయింది కదా, చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంత చిన్నగా కోసుకుంటే అంత బాగుంటుంది. ఉప్పు తగినంత వేసి పసుపు కూడా చక్కగా వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేస్తేనే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇవి. ఉప్పు పసుపు వేసి కలుపుకుంటూ ఉండాలి. జీలకర్ర ఆవాలు కూడా ఇట్లా వేసేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని 2 వేసి కలిపేసుకోవాలి. ఇది చాలా తొందరగా అవుతుంది. 2 నిమిషాల్లో చక్కగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ పప్పుచారు ఏదైనా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. కరివేపాకు వేసేసి మీకు కావాల్సినంత తగినంత 2 అరటికాయలు కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. అంతే అండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. బాక్స్లో పెట్టుకుని టక్కన వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వంటలు చాలా బాగుంటుంది. ఇది తినడానికి కూడా. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు మూత పెట్టి తీసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ. అంతేనండి, ఎంతో రుచిగా అరటికాయ ఫ్రై రెడీ.